Hello everyone. Hello everyone. This is Latha Akula. In this video, we are going to study about what is seed. So, what is seed? The seed is nothing but the fertilized ovule is called as seed. ఓవ్యూల్స్ ఫర్టిలైజ్ అయిన తర్వాత మనకి ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఏంటండి, సీడే కదా. ఈ సీడ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, లైక్ ఎండోస్పర్మిక్ సీడ్స్, నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అండ్ పెరిస్పర్మిక్ సీడ్స్. ఎండోస్పర్మిక్ సీడ్స్నే ఆల్బుమినస్ సీడ్స్ అని కూడా అంటాం. దిస్ ఎండోస్పర్మిక్ సీడ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద డబుల్ ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు మనకి ఎండోస్పర్మిక్ సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీటికి ఎగ్జాంపుల్ వీట్, రైస్, కోకోనట్, బార్లీ అండ్ క్యాస్టర్. Wheat, rice, coconut, barley and castor are the endospermic. And non-endospermic ovules నేమంటాము exalbuminous seeds అంటాం. సో నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ నేమంటాం ఎగ్జాల్బుమినస్ సీడ్స్ అంటాం. సో వీటిలో ఎండోస్పర్మ్ అనేది ఉండదు. వీటికి ఎగ్జాంపుల్ పీ, బీన్ అండ్ గ్రౌండ్నట్. నెక్స్ట్ పెరిస్పర్మిక్ సీడ్స్ అంటే సెల్లస్ ఉంటుంది కదా, రిమైనెన్స్ ఆఫ్ న్యూ సెల్లస్ వాజ్ సీన్ ఇన్ సమ్ ప్లాంట్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెరిస్పర్మ్. ఎగ్జాంపుల్ బ్లాక్ పెప్పర్ అండ్ బీట్లో మనకి రిమైనెన్స్ ఆఫ్ న్యూ సెల్లస్ అనేది కనబడుతూ ఉంటుంది, దట్ ఈస్ పెరిస్పర్మ్ అనేది కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద స్ట్రక్చర్ ఆఫ్ సీడ్కి వచ్చేసరికి సీడ్ కోట్ ఉంటుంది, ఎండోస్పర్మ్ ఉంటుంది, ఎంబ్రియో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ dormancy and seed germination. What is meant by dormancy? It is a state of inactivity of embryo when the seed is not able to germinate. సో అన్ఫేవరబుల్ కండిషన్స్లో సీడ్స్ అనేవి ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటాయి కదా, ఆ టైంలో జర్మినేట్ అవ్వవు. దట్ స్టేట్ ఈస్ కాల్డ్ యాజ్ dormancy. అండ్ నెక్స్ట్ జర్మినేషన్. వాట్ ఈస్ ద జర్మినేషన్? ద అబిలిటీ ఆఫ్ సీడ్ టు ప్రొడ్యూస్ సీడ్లింగ్ in the presence of favorable conditions is called as germination. So favorable conditions లో దానికి కావాల్సినటువంటి ఫేవరబుల్ కండిషన్స్లో సీడ్ నుంచి సీడ్లింగ్ డెవలప్ అవడాన్ని జర్మినేషన్ అంటాం. అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దీస్ సీడ్స్ ఇన్ ద యాంజియోస్పర్మ్స్? ఎందుకోవాలి సీడ్స్లో? వీటి వల్ల ఇంపార్టెన్స్ ఏంటి యాంజియోస్పర్మ్స్లో అంటే బెటర్ అడాప్టివ్ స్ట్రాటజీస్ ఫర్ డిస్పర్సల్ ఆఫ్ న్యూ హ్యాబిటాట్. Here, angiosperm seeds have better adaptive strategies for dispersal to the new habitats. New habitats లోకి స్ప్రెడ్ అయిపోయి అక్కడ గ్రో అయ్యేటువంటి అడాప్టివ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా యాంజియోస్పర్మ్ సీడ్స్లో ఉంటాయి. అలాగే వాటిలో ఫుడ్ రిజర్వ్స్ అనేవి సఫిషియెంట్గా ఉంటాయి కాబట్టి ఎంబ్రియో అనేది ప్రాపర్గా డెవలప్ అవుతుంది. అండ్ దే హ్యావ్ హార్డ్ సీడ్ కోట్. మనం స్ట్రక్చర్లో సీడ్ కోట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అవుటర్ లేయర్ ఆ సీడ్ కోట్ ఉండడం వల్ల మనకి ఇన్నర్ యంగ్ ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ సీడ్స్ అనేవి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దీస్ సీడ్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ వల్ల వచ్చేటువంటి సీడ్స్ అయితే దెర్ ఈస్ అ జెనెటిక్ రీకాంబినేషన్స్, దెర్ ఈస్ అకరెన్స్ ఆఫ్ జెనెటిక్ రీకాంబినేషన్స్ ఆల్సో. అండ్ if we see the seeds are the basis of our agriculture. So agriculture lo manaki seeds anevi they play a major role, right? So ee seeds lo two characters untayandi, oka dehydration and dormancy anetvanti ee characters undam valla the seeds they can be stored for long time and they can be used as a food. ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు, వాటిని ఎక్కువ రోజుల పాటు డిహైడ్రేట్ చేయగలిగాం కాబట్టి దానిలో మాయిశ్చర్ లెవెల్స్ తగ్గిపోయి ఎక్కువ రోజుల పాటు స్పాయిల్ అవ్వకుండా వాటిని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే వాటిని ఫుడ్ రిజర్వ్స్గా మనం ఎక్కువ రోజులు వాటిని స్టోర్ చేసుకోవచ్చు. ఆ సీడ్స్కి డార్మెన్సీ కండిషన్ ఉండడం వల్ల ఏమవుతుంది, అవి నెక్స్ట్ ఇయర్ దిస్ సీడ్స్ కెన్ బి యూజ్డ్ టు గ్రో క్రాప్స్ ఇన్ ద నెక్స్ట్ సీజన్. కమింగ్ సీజన్స్లో కూడా ఎప్పుడైనా సరే వాటిని గ్రో చేసుకోవడానికి ఈ సీడ్స్ని మనం యూజ్ చేసుకుంటూ ఉండవచ్చు. సో బికాస్ ఆఫ్ ద డిహైడ్రేషన్ అండ్ డార్మెన్సీ క్యారెక్టర్స్ కెన్ బి పాసిబుల్. So next, seed viability. What is seed viability? The period for which the seeds retain the power of germination. ఎన్ని రోజులైనా సరే దాని యొక్క జర్మినేషన్ క్యాపబిలిటీని రిటైన్ చేసుకుని ఆ పవర్ ఏమంటాం? సీడ్ వయబిలిటీ అంటాం. ఈ సీడ్ వయబిలిటీ అనేది కొన్ని మంత్స్ ఉండొచ్చు, కొన్ని ఇయర్స్ వరకు, చాలా లాంగ్ టైం వరకు కూడా వ్యారీ అవుతుంది. డిపెండింగ్ అపాన్ ద స్పీషీస్ ఇట్ విల్ వ్యారీస్. కొన్ని స్పీషీస్ లైక్ ఆక్సాలిస్ తీసుకుంటే దానిలో ఫ్యూ మంత్స్ వరకే మాత్రమే ఉంటుంది దాని వయబిలిటీ, తర్వాత అది జర్మినేట్ అవ్వదు. అలా కాకుండా మనకు ఓల్డెస్ట్
చాలా ఎక్కువ లాంగ్ టైం వరకు జర్మినేట్ అయిన వారికి చూస్తే ల్యూపిన్ అనేది ఈ లూపినస్ ఆర్క్టికస్ అనే ప్లాంట్స్ అండి. వీటిని లూపిన్స్ అంటాము. ఇది వచ్చేసరికి ఆర్కిటిక్ టండ్రా రీజన్స్లో ఎక్స్కవేషన్స్ జరిపినప్పుడు మనకి దొరికినటువంటి సీడ్స్ అనమాట. దే హ్యావ్ ఫ్లవర్డ్ ఆఫ్టర్ 10,000 years. దే హ్యావ్ జర్మినేటెడ్ ఆఫ్టర్ 10,000 years and later they were flowered. సో 10,000 years వరకు కూడా అవి డార్మెన్సీని ఫేస్ చేసి ఆ తర్వాత అవి జర్మినేట్ అయ్యి ఫ్లవరింగ్ అనేది ఇచ్చినాయి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ స్పీషీస్? ల్యూపినస్ ఆర్క్టికస్. వేర్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ఆర్కిటిక్ టండ్రా రీజన్స్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి near the archaeological excavations conducted near the King Herod's palace near Dead Sea, there they found 2,000-year-old seed of the date palm and Phoenix dactylifera. So ఆ రీజన్స్లో వాళ్ళు ఏమి చేశారు, కొన్ని వైబల్ సీడ్స్ ఉన్నాయి, పామ్ అండ్ ఫీనిక్స్ డాక్టిలిఫెరా సీడ్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ టైం వరకు కూడా అవి డార్మెన్సీ స్టేట్లో ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ సీడ్స్, if we see the number of seeds, here the number of seeds in a fruit is equal to the number of ovules. సో ఓవ్యూల్స్ యొక్క నెంబర్ ఎంత ఉంటుందో అన్ని సీడ్స్ ఫామ్ అవుతాయి. కొన్నిసార్లు దానికంటే తక్కువైనా కూడా అవ్వచ్చు, కానీ మోర్ నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ అనేది ఉండదు. ద నెంబర్ ఆఫ్ సీడ్స్ ఇన్ ఎ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ఎ ఓవరీ. దట్ విల్ నాట్ ఎగ్జిట్ ద నెంబర్. దాని యొక్క నెంబర్ ఓవరీలో ఉన్నటువంటి నెంబర్ కంటే కూడా ఎక్సీడ్ అవ్వదు. సో ఆర్చిడ్స్ తీసుకుంటే దే కంటైన్ టైనీ సీడ్స్, థౌజండ్స్ ఆఫ్ టైనీ సీడ్స్ ఉంటాయండి. అలాగే పారాసైటిక్ స్పీషీస్ ఆఫ్ ఓరోబాంకి అండ్ స్ట్రైగా, వీటిలో కూడా మెనీ టైనీ సీడ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సీడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఫ్రూట్. So what the fruit consists of? What is a fruit? The fruit is a ripened ovary. The ripened ovary is called fruit, and the wall of the fruit is called as pericarp or fruit wall. ovary wall ఉంటుంది కదా, ovary wall దేనిగా డెవలప్ అవుతుంది? pericarp or fruit wall గా డెవలప్ అవుతుందండి. అండ్ ఫ్రూట్స్ అనేవి ట్రూ ఫ్రూట్ అవ్వచ్చు, ఫాల్స్ ఫ్రూట్ అవ్వచ్చు, ఆర్ పార్టినోకార్పిక్ ఫ్రూట్, ఎనీ కైండ్. ట్రూ ఫ్రూట్ అంటే ఏంటి? ఇఫ్ ద ఫ్రూట్ డెవలప్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఓవరీ నుంచి మాత్రమే డెవలప్ అయితే దాన్ని ట్రూ ఫ్రూట్ అంటాం. ఫాస్ట్ ఫ్రూట్ అంటే ఏంటి? అదర్ దాన్ ఓవరీ, ఇఫ్ ఇట్ డెవలప్స్ ఫ్రమ్ ఎనీ పార్ట్, దట్ ఈస్ కాల్డ్ as ఫాస్ట్ ఫ్రూట్. పార్టినోకార్పిక్ ఫ్రూట్ అంటే వితౌట్ fertilization of the ovule, if the fruit develop and the fruit without seeds, that is called as parthenocarpic fruit. సీడ్లెస్ ఫ్రూట్స్ అంటాం కదా, అవన్నీ కూడా పార్టినోకార్పిక్ ఫ్రూట్స్. So next concept is Apomixis and Polyembryony. Apomixis and Polyembryony. Actually seeds are the products of fertilization. Seeds అనేవి ఎలా వస్తాయి? ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకి ఈ సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా. బట్ కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్లో సమ్ స్పీషీస్ ఆఫ్ ఆస్ట్రేసి అండ్ గ్రాసెస్ దే హ్యావ్ స్పెషల్ మెకానిజం. అక్కడ ఏమవుతాయి అంటే ఫర్టిలైజేషన్ జరగకుండానే సీడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దట్ కండిషన్ ఈస్ కాల్డ్ as apomixis. What is apomixis? If the seeds developed without fertilization, that condition is called as apomixis, and this condition is seen in the species of Asteraceae and some grasses, and it is a form of sexual reproduction that mimics the sexual reproduction. ఇది మనకు ఒక కైండ్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఇక్కడ ఫర్టిలైజేషన్ జరగట్లేదంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. మనకి చూడటానికి సెక్షువల్ రీప్రొడక్షన్ లా కనపడుతూ ఉంటుంది. అండ్ దీనిలో ఎపోమిక్సెస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి అడ్వెంటేటివ్ ఎంబ్రియోని ఆర్ స్పోరోఫైటిక్ బర్డింగ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రికరెంట్ ఎగమోస్పెర్మీ. సో వాట్ ఆర్ ద టూ టైప్స్? అడ్వెంటేటివ్ ఎంబ్రియోని ఆర్ sporophytic budding, and second one is the recurrent agamospermy. Adventative embryony ante enti? Arises from the diploid sporophytic cells such as nucellus or integuments other than egg. సో ఎంబ్రియో అనేది డిప్లాయిడ్ స్పోరోఫైటిక్ సెల్స్ ఉంటాయి కదా మనకి, న్యూసెల్లస్, ఇంటెగ్యుమెంట్స్, ఎంబ్రియో ఎగ్ కాకుండా మిగతా వాటి నుంచి కనుక ఎంబ్రియో ఫామ్ అయితే దాన్ని adventative embryony అంటారు. What is adventative embryony? If the embryo develops from the diploid sporophytic cells such as nucellus and integuments other than egg. ఈ కండిషన్ ఎక్కడ కనబడుతుంది? సిట్రస్, ఒపెన్షియా, మ్యాంగో, వీటిలో ఈ కండిషన్ అనేది చూస్తూ ఉంటారు. నెక్స్ట్ రికరెంట్ ఎగమోస్పర్మీ. రికరెంట్ ఎగమోస్పర్మీ అంటే ఏంటంటే డిప్లాయిడ్ ఎంబ్రియో సాక్ అనేది ఒక
actually diploid embryo sac formed from the megaspore mother cell of nucellular cells which has a diploid egg. యాక్చువల్గా ఏమవుతుంది మనకి న్యూసెల్లార్ సెల్లో ఉన్నటువంటి మెగాస్పోర్ మదర్ సెల్ దానిలో రిడక్షనల్ డివిజన్ ద్వారా మనకి ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వితౌట్ మియాసిస్ జరగకుండానే డిప్లాయిడ్ ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది. యాక్చువల్గా హ్యాప్లాయిడ్ కండిషన్ ఉండాలి కదా, ఈ డిప్లాయిడ్ ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అయిపోయి ఈ మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి డిప్లాయిడ్ ఎగ్ అనేది వస్తుంది. సో డిప్లాయిడ్ ఎంబ్రియో సాక్ నుంచి ఏమొస్తుంది మనకి డిప్లాయిడ్ ఎగ్ అనేది వస్తుంది. ఆ డిప్లాయిడ్ ఎగ్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది, డిప్లాయిడ్ ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది. సో వాట్ ఈస్ రికరెంట్ ఎగమోస్పెర్మీ? డిప్లాయిడ్ ఎంబ్రియో సాక్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మెగాస్పోర్ మదర్ సెల్. సో మెగాస్పోర్ మదర్ సెల్ న్యూసెల్లార్ రీజన్లో ఉన్నటువంటి సెల్స్ వన్ ఆఫ్ ద మెగాస్పోర్ మదర్ సెల్గా డిఫరెన్షియేట్ అయినప్పుడు దానిలో ఏం జరుగుతుంది, మియోటిక్ డివిజన్ జరిగి మనకి తర్వాత మనకి హ్యాప్లాయిడ్ ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది కదా. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, మియాసిస్ జరగకుండానే డిప్లాయిడ్ ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది. ఈ డిప్లాయిడ్ ఎంబ్రియో సాక్ నుంచి ఏమొస్తుంది మనకి డిప్లాయిడ్ ఎగ్ వస్తుంది. అండ్ ఈ డిప్లాయిడ్ ఎగ్ దేనిగా డెవలప్ అవుతుంది, డిప్లాయిడ్ ఎంబ్రియోగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రికరెంట్ ఎగమోస్పెర్మీ. దీనికి ఎగ్జాంపుల్ యాపిల్ అండ్ పియర్. యాపిల్ అండ్ పేర్లో మనకి రికరెంట్ ఎగమోస్పెర్మీ అనేది జరుగుతుంది. అండ్ సిట్రస్, ఒపెన్షియా, మ్యాంగోలో అడ్వెంటిటివ్ ఎంబ్రియోనీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాలిఎంబ్రియోనీ. పాలిఎంబ్రియోనీ అంటే ఏంటంటే మోర్ దాన్ వన్ ఎంబ్రియో కనుక సీడ్లో ఫామ్ అయితే దాన్ని పాలిఎంబ్రియోనీ అంటారు. ఈ ఎంబ్రియోస్ అనేవి రెండు ఉంటాయండి, జైగోటిక్ ఎంబ్రియో, న్యూసెల్లార్ ఎంబ్రియో అండ్ ఇంటెగ్యుమెంటరీ ఎంబ్రియో. జైగోటిక్ ఎంబ్రియో అంటే జనరల్గా జరుగుతుంది, బట్ న్యూసెల్లార్ అండ్ ఇంటెగ్యుమెంటరీ ఎంబ్రియో అనేది ఏంటంటే దేవర్ ఎపోమిక్టిక్ ఇన్ కండిషన్. ఎపోమిక్టిక్ ద్వారా జరిగినవి ఈ న్యూసెల్లార్ అండ్ ఇంటెగ్యుమెంటరీ ఎంబ్రియోస్. ఇవి ఏ కండిషన్లో ఉంటాయని చెప్పుకున్నాము, ఎపోమిక్సిస్లో వాటిలో డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటాయి. అవి జెనెటికల్గా కూడా చూడటానికి ఐడెంటికల్గా ఉంటాయి కాబట్టి వాటిని క్లోన్స్ అని కూడా చెప్తారు. నెక్స్ట్ విల్ సీ అబౌట్ పొటెన్షియల్ ఆఫ్ ఎపోమిక్టిక్ పాలిఎంబ్రియోనీ. సో ఈ ఎపోమిక్టిక్ పాలిఎంబ్రియోనీ వల్ల మనకి ఏంటి యూజెస్? సో ఇప్పుడు మనకి హైబ్రిడ్ వెరైటీస్ డెవలప్ చేస్తూ ఉంటారు ఫార్మర్స్. వాటి యొక్క అగ్రికల్చర్లో ఈల్డ్ ఇంక్రీజ్ చేయడానికి, వాటి యొక్క హైబ్రిడ్ వీగర్ని ఇంక్రీజ్ చేయడానికి, రెసిస్టెన్స్ డెవలప్ చేయడానికి, స్ట్రెస్ని రెసిస్టెన్స్ చేయడానికి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అనేవి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి, హైబ్రిడ్ ప్లాంట్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు, లైక్ మేజ్, టొమాటో, కాలీఫ్లవర్. బట్ ఈ హైబ్రిడ్ వెరైటీస్తో ప్రాబ్లం ఏంటంటే ఈ హైబ్రిడ్ క్యారెక్టర్స్ అనేవి సెగ్రిగేట్ అయిపోతూ ఉంటాయి. వన్ జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్కి వెళ్ళేసరికి వాటిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అనేవి సెగ్రిగేట్ అయిపోతూ ఉంటాయి. ప్రాజనీలో నెక్స్ట్ వచ్చేటువంటి ఒక వెరైటీ గ్రో చేస్తాం, దానిలో ఉండేటువంటి సీడ్స్లో ఆ క్యారెక్టర్స్ అనేవి కనిపించవు. సో ఆ క్యారెక్టర్స్ అనేవి సెగ్రిగేట్ అయిపోతూ ఉంటాయి ప్రాజనీలో నెక్స్ట్ జనరేషన్లో. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ హైబ్రిడ్ వెరైటీస్ సీడ్స్ని తీసుకురావాలి. సో ఫార్మర్స్కి ఇట్లాగా ఎవ్రీ ఇయర్ హైబ్రిడ్ సీడ్స్ని తెచ్చుకోవడం అనేది చాలా ఎకనామికల్, చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో దే హ్యావ్ టు బీ ప్రొడ్యూస్డ్ ఎవ్రీ ఇయర్. సో హైబ్రిడ్ వెరైటీస్ ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. కానీ ఈ అపోమిక్సిస్ సీడ్స్ కనుక డెవలప్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయొచ్చు. ఎలా? సో ఎంబ్రియో ఇన్ అపోమిక్సిస్ సీడ్స్ డెవలప్డ్ ఫ్రమ్ ద డిప్లాయిడ్ సెల్స్ ద్వారా వచ్చినటువంటి సీడ్స్లో అవి డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. సో సెగ్రిగేషన్ అనేది జరగదు, ట్రైట్స్లో సెగ్రిగేషన్ అనేది జరగదు. సేమ్ క్యారెక్టర్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్లో కూడా వస్తూ ఉంటాయి, ఫాలో అవుతుంటాయి. సో దే నీడ్ నాట్ టు డెవలప్ ఎనీ న్యూ సీడ్స్. ప్రతి సంవత్సరం కూడా హైబ్రిడ్ వెరైటీస్ లాగా కొత్త కొత్త సీడ్స్కి వెళ్ళాల్సిన పని లేదు. వన్స్ ఒకసారి కనుక డెవలప్ చేస్తే ఆ సీడ్స్ అనేవి ఇయర్స్ వరకు కూడా మనం వాటిని కంటిన్యూ చేస్తూ ఉండవచ్చు. సో ఎంబ్రియో ఇన్ ద ఎపోమిక్సిస్ సీడ్స్ డెవలప్డ్ ఫ్రమ్ ద డిప్లాయిడ్ సెల్స్, ద సెగ్రిగేషన్ ఆఫ్ ద ట్రైట్స్ విల్ నాట్ అక్కర్ ఇన్ ద ఎపోమిక్సిస్. సెగ్రిగేషన్ అనేది జరగదు, అంటే సపరేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి జరగవు. కాబట్టి మనకి నెక్స్ట్ జనరేషన్లో కూడా సేమ్ క్యారెక్టర్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్లో వచ్చేటువంటి సీడ్స్లో కూడా క్యారీ అవుతూ ఉంటాయి. కాబట్టి అనేది దట్ ఈస్ గుడ్ ఫర్ అగ్రికల్చర్. ద న్యూ సీడ్స్ హ్యావ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ హైబ్రిడ్ వెరైటీస్. సో కొత్తగా వచ్చినటువంటి సీడ్స్లో కూడా హైబ్రిడ్ వెరైటీస్లో ఉన్నటువంటి అన్ని క్యారెక్టర్స్ కూడా వస్తూ ఉంటాయి.